సో హాయ్ అండి. నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతానండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? అండ్ మీ అందరికీ మనస్ఫూర్తిగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. జై శ్రీరామ్. సో వీలైనంత వరకు మన ఈ వీడియో కామెంట్స్ కింద, వీడియోలో కామెంట్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది వీడియో మొత్తం చూడండి, నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని అయితే కామెంట్ చేయండి. ప్రీవియస్ వీడియో కూడా మీరు చాలా సపోర్ట్ చేశారు, అలానే ఈ వీడియో కూడా అలానే సపోర్ట్ చేయండి. ఓకేనా? సో రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందా గురించి మాట్లాడదాం. ఫస్ట్ థింగ్, మన పేరు మీద చాలా పెద్ద స్కామ్స్ అవుతున్నాయండి. వాటికి మాకు ఏ సంబంధం లేదు. మన దగ్గర ఉన్న ఒకే ఒక్క నెంబర్ 7001456759. ఈ ఒక్క నెంబరే మా దగ్గర, మిగతా ఇంకే నెంబర్ లేవు. మీకు ఎవరైనా ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, లేకపోతే టెలిగ్రామ్లో కానీ, లింక్డ్ఇన్లో కానీ, ట్విట్టర్లో కానీ, వాట్సాప్లో కానీ, లేకపోతే నార్మల్ మెసేజ్లో కానీ, కాల్స్లో కానీ ఎవరైనా తెలుగు ట్రేడర్ ఆర్యన్ అని చెప్తే నమ్మొద్దు. మేము ఎవరికి కాల్ చేయమండి, మాకు అనవసరం. మేము ఎవరికి స్పెసిఫిక్గా మీ నెంబర్ నా దగ్గర ఎలా తెలుస్తుంది, నేను ఎందుకు చేస్తాను, నాకు అవసరం లేదు కదా, నేను చెయ్యను. అలా మీకు కూడా ఎవరైనా కాల్స్ వస్తే దయచేసి ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. ఈ నెంబర్ మెసేజ్ చేసి మా వరకు తీసుకురండి. సో దట్ మేమేంటంటే వాళ్ళ మీద ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి ఒక ఛాన్స్ ఉంది. ఓకేనా? ఇది అంతే, ఇది ఒకటి జాగ్రత్త. నెక్స్ట్ A to Z కంప్లీట్ కోర్స్ ఏదైతే ఉందో ప్రజెంట్ శ్రీరామనవమి ఆఫర్ నడుస్తుంది. 21,500కే వస్తుంది, 555 రూపీస్కి. ఇది ఓన్లీ రేపు నైట్ వరకు ఉంటుంది. టుమారో నైట్ ఓకే 12 o'clockకి ఎండ్ అయిపోద్ది, 12 PM ఎండ్ అయిపోద్ది. వీలైతే ఆఫర్ గ్రాప్ చేసుకోండి. ఇక్కడ ఏమేమి నేర్పిస్తానో అని మీకు ప్రతిసారి ఒక డౌట్ ఉంది, చాలా మంది అడుగుతారు. సింపుల్ లాజిక్లో చెప్తాను. ఇక్కడ స్వింగ్ ట్రేడింగ్ ఉంది, ఫస్ట్ థింగ్. బయింగ్ ఉంది, సెల్లింగ్ ఉంది, నా స్ట్రాటజీస్ ఉన్నాయి, BTSTలు ఉన్నాయి, STBTలు ఉన్నాయి, బేసిక్ ఆల్గా ఉంది, అడ్వాన్స్ లెవెల్ ఆల్గా ఉంది. నెక్స్ట్ ETFs ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి. ఓకే, దాని తర్వాత మ్యూచువల్ ఫండ్స్ వాడే స్ట్రాటజీలు, మ్యూచువల్ ఫండ్స్ పెద్ద పెద్ద స్ట్రాటజీలు ఎలా వాడతారు ఆ స్ట్రాటజీలు, అంటే డెల్టా న్యూట్రల్ స్ట్రాటజీ కానీ అవి ఉన్నాయి. దాని తర్వాత వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అది ఉంది. దాని తర్వాత ఇంకేముంది అంటే, నేను ఏమైనా ట్రేడింగ్ చేస్తా, లైక్ ఫండింగ్ అకౌంట్స్ వాడుతుంటాను, అవి చెప్పాను. ఈచ్ అండ్ అంటే బోల్డ్ ఉన్నాయండి. ఇది కంప్లీట్ A to Z. ఉత్తి A to Z స్టాక్ మార్కెట్ కోర్స్ కాదు, ఇది A to Z వెల్త్ క్రియేషన్ స్టాక్ మార్కెట్ కోర్సు. ఈ కోర్సులో ఉంటే లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. ఆల్గో రేపు పొద్దున్న ఇన్ ఫ్యూచర్ కొత్త ఆల్గోస్ కూడా వస్తున్నాయి. ఇంకా కొత్త ఆల్గోస్ తెస్తున్నాను నేను. ఇప్పుడున్న ఆల్గోస్ కాకుండా ఇంకా మంచి ఆల్గోస్ వస్తున్నాయి, అవి కూడా తెస్తున్నాను విత్ మంచి రిటర్న్. సో అంటే డెల్టా న్యూట్రల్ స్ట్రాటజీ ఇలాంటివన్నీ నేను ఏం చేస్తున్నానంటే ఇంట్రాడేలో కూడా వాడడానికి ఆల్గో పర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఇలాగా ఇప్పుడు ఏంటంటే లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది. కొత్త ఆల్గోస్ మీరు వాడుకోవచ్చు. లైఫ్ టైంలో ఆల్గోస్ ఎప్పుడు మోడిఫికేషన్ చేస్తుంటాను. ప్రీమియం టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి, అవి ఎప్పుడు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. ఆ రెండింటిలో మీరు జాయిన్ అయ్యి మీకు ఏమైనా డౌట్లు ఉన్నా మన Q&A గ్రూప్ ఉంది, అక్కడ మీరు ఏ డౌట్లు ఉన్నా మన పాత స్టూడెంట్స్లో కానీ, లేకపోతే మీరు కోర్స్ రిలేటెడ్ కానీ ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తుంటారు. ఓకే, సో ఇది కంప్లీట్ పెద్ద కోర్సు. సో మీకు నచ్చినప్పుడు మీరు ప్రెసెంట్ చాలా మంది వచ్చి ఓన్లీ ఆల్గోస్ రన్ చేసుకుంటున్నారు. అలాగైనా మీరు ఓన్లీ వచ్చి ఆల్గోస్ అంటే కోర్స్ బై చేస్తే ఓన్లీ ఆల్గోస్ కూడా మీరు రన్ చేసుకోవచ్చు. మీకు తిరుగుబాటు టైం ఉన్నప్పుడు మిగతా కోర్స్ కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో రేపు మార్కెట్లోకి వెళ్ళిపోదాం. రేపు మార్కెట్ ఏంటి, నిఫ్టీ 50 ఎక్స్పైరీ. సో నిఫ్టీ 50 ఎక్స్పైరీ మనం మాట్లాడదాం ఏంటి పరిస్థితి ఏంటని. సో నిఫ్టీ 50 ఫస్ట్ 1 hour టైం ఫ్రేమ్లోకి రండి. 1 hour టైం ఫ్రేమ్లోకి వచ్చాక మార్కెట్ మీరు ఏం చూస్తున్నారు, ఏం అబ్జర్వ్ చేస్తున్నారు? మార్కెట్ ఈ బాటమ్ నుంచి ఈ టాప్ వరకు మార్కెట్ ఒక ర్యాలీ ఇచ్చింది కంటిన్యూగా. ఇప్పుడు ఫిబ్ 50% రిట్రేస్మెంట్లో నేను చూపిస్తాను చూడండి. ఫిబ్ వేసి చూడండి. ఫిబ్ ఈ టాప్ నుంచి ఈ బాటమ్ వరకు నేను ఫిబ్ వేస్తే ఫిబ్ కరెక్ట్గా ఎక్కడ ఉంది చూడండి. 0.5 అంటే 50%, 0.62 అంటే 62% దగ్గర ఎగ్జాక్ట్గా ఆ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది మార్కెట్, ఇంచుమించు ఈ లెవెల్ దగ్గర. ఓకే, కరెక్ట్గా ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళింది. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏమవుతుంది నాకు ఇంట్రెస్టింగ్ ఏమవుతుంది, ఒకవేళ మార్కెట్ దీని లెవెల్ 22,100 లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని గురించి మాట్లాడదాం. 15 minutes టైం ఫ్రేమ్కి వచ్చేద్దాం. ఫస్ట్ థింగ్, ఇప్పుడు కరెక్ట్ మార్కెట్ ఎక్కడుంది అంటే 60% రిట్రేస్మెంట్ లెవెల్ దగ్గర ఉంది. ఓకే, ఇన్ కేస్ మార్కెట్ రేపు ఓపెన్ అవడం 22,100 కింద ఓపెన్ అయ్యి, ఈ లెవెల్ బాగా గుర్తుపెట్టుకోండి, దీని మీద కన్నేసి ఉంచండి, కీ లెవెల్ ఇది. దీని కింద ఓపెన్ అయ్యి మార్కెట్ క్లోజింగ్ కూడా దీని కింద ఇస్తే వచ్చే రోజుల్లో మీరు 21,700 వరకు చూడొచ్చు. ఈ కింద వరకు వస్తుంది. బాగా వినండి, దీని కింద కానీ క్లోజింగ్ ఇస్తే, రేపు క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి, ఇంక మీరు మర్చిపోండి, మార్కెట్ ఇంకా అలా కిందకి 21,700 ఆ 21,750 వరకు వస్తుంది మార్కెట్ వచ్చే రోజుల్లో, పడిపోద్ది ఇంకా.
ఓకే. అంటే మార్కెట్ ఫిబ్ ఇంత పైకి వెళ్ళింది కదా, ఇక్కడ నుంచి మనం ఫిబ్ వేసాం కదా, ఈ టాప్ నుంచి బాటమ్, మళ్ళీ ఈ డౌన్కి ఎక్కడికైతే మార్కెట్ ఉందో అక్కడ వరకు వచ్చి మళ్ళీ అక్కడ నుంచి రివర్స్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో అంటే ర్యాలీ ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందో అక్కడ నుంచి అక్కడికి రావడానికి ట్రై చేస్తుంది. ఓకేనా. సో ఈ లెవెల్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్లోకి వెళ్దాం. సెన్సిబుల్ ఓపెన్ ఇంట్రెస్ట్లో మారిపోయి పాత ఓల్డ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఉండేది, అది తీసేసి కొత్త ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు చాలా మందికి జనాలకి ఒక డౌట్ ఉండొచ్చు, ఏది వాడాలని. ఓఏ చేంజ్. ఓఏ చేంజ్ అంటే ఇది ఇంట్రాడే. ఓఏ చేంజ్ ఇక్కడ చూసారా, ఇంట్రాడే అని ఉంది. ఓఏ చేంజ్ ఇంట్రాడేలో ఓన్లీ ఈ వీక్ ఎక్స్పైరీ మాత్రమే పెట్టుకోండి, ఇవన్నీ పెట్టుకోకండి. అప్పుడు మీకు చాలా వచ్చేస్తాయి, ఇలా బోర్డులు వచ్చేస్తాయి, మీకు ఏం తెలుస్తుంది ఏదో అని. సో ఇవన్నీ తీసేసి మనకు కావాల్సింది ఓన్లీ ఇంట్రాడే మాత్రమే. ఇంట్రాడే 15 ఆర్ 20 స్ట్రైక్ ప్రైస్ ఈజ్ ఓకే. నేను 15 పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ 15 చాలు. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఫుల్ డే ఇక్కడ ఆటో అప్డేట్ ఉంటుంది, ఆటో అప్డేట్ ఓఏ చేంజ్, దీన్ని యాక్టివ్ చేసుకోండి, దీన్ని ఆన్ పెట్టుకోండి. ఇది లైవ్ మార్కెట్ ఆన్ అయినప్పుడు ఆన్ అవుతుంది, దీన్ని యాక్టివ్ పెట్టుకోండి అంతే. ఇది ఎప్పుడు లైవ్ మార్కెట్ రన్ అవుతున్నప్పుడు. ఓకే. పైన కింద అప్పుడు 2 వచ్చేవి కదా, ఇప్పుడు ఇక్కడ. సో ఇది మీరు చూడండి. ఇది చూసిన తర్వాత ఇక్కడ ఓఏ చేంజ్ న్యూ అని చూసారు, ఇది కూడా మనకి అడ్వాంటేజ్ అవుతుంది. దీని గురించి తర్వాత మాట్లాడతాను. ప్రజెంట్ అయితే ఈ సెట్టింగ్స్ పెట్టుకోండి. ఇప్పుడు నార్మల్గా నేను కిందకు వచ్చి ఎప్పుడు వీక్లీ ఓపెన్ ఇంట్రెస్ట్ చూపిస్తాను కదా, అది ఓపెన్ ఇంట్రెస్ట్. ఓకే. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకు కావాలి. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడెక్కడ చూడాలి, 18th చూడాలి, 25 స్ట్రైక్ ప్రైస్ పెట్టుకోవాలి. మళ్ళీ అదే విధంగా ఇక్కడ 20 స్ట్రైక్ ప్రైజ్లు పెట్టుకున్నా, 15 పెట్టుకోవచ్చు, 20 పెట్టుకున్నా నేను అంతే. మిగతాది ఇక్కడ చేంజింగ్ ఇవేం కలగొద్దు, జస్ట్ ఇలా పెట్టుకోండి చాలు. ఓకేనా. సో ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ప్రజెంట్ డాటెడ్ లైన్ దగ్గరలో ఏముంది, 22,200. అంటే 22,200లో ఏమైంది, ఇక్కడ ఒక ఫైట్ అయ్యింది ఈ లెవెల్ దగ్గర. ఓకే. ఈ లెవెల్ దగ్గర ఏమైంది, 22,200లో ఒక మంచి ఫైట్ అయ్యింది. కాలు ఉన్నారు, పుట్టు ఉన్నారు. సో నేను ఏం చేస్తాను, ఈ లెవెల్ని బ్లాక్ కలర్ పెట్టుకుంటున్నాను. ఓకే. 22,200. బట్ అక్కడ నుంచి మీరు చూస్తే 22,100లో సపోర్ట్ ఉంది, 22,000లో సపోర్ట్ ఉంది. మీరు చూస్తే ఇగో 22,100, 120 కదా సార్ అనకండి, 22,100, 22,100 110 పాయింట్స్ రేంజ్ ఉంటుందిలే. సో 22,100లో సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళింది. అదే విధంగా మీరు చూస్తే 22,000లో కూడా ఒక సపోర్ట్ ఉంది, అంటే ఇక్కడ కూడా ఒక సపోర్ట్ ఉంది. సో మార్కెట్ ఇంకొద్ది కిందకు వచ్చినా ఇక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. సో రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మీరు అబ్జర్వ్ చేయాల్సింది 22,000లో సపోర్ట్ ఉంది. ఎవరున్నారు, రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 22,000లో సపోర్ట్ ఉంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఇక్కడ ఎవరున్నారు అని, ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఒక్కవేళ రేపు ఫ్లాట్ ఇడి కానీ స్మాల్ గ్యాప్ అప్ ఇడి కానీ మార్కెట్ పైకి వెళ్ళడం మొదలెడితే అప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అప్పుడు ఎందుకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంటే 22,200 దగ్గర ఇద్దరు ఉన్నారు కదా, ఎవరు గెలుస్తారా అనేది. ఎవరు గెలుస్తారు, 22,200లో సిఈ ఉంది అండ్ పిఈ ఉంది, అంటే కాల్ని సెల్ చేశారు, పుట్ని సెల్ చేశారు. రేపు దీని పైన మార్కెట్ ట్రేడ్ అవడం మొదలెడితే ఇక్కడ ఎవరు ఉంటారో అనేది డిపెండ్. అప్పుడే మార్కెట్లో స్ట్రెంత్ వస్తుంది. ఇక్కడ ఒకవేళ పుట్టుగాని గెలిచింది అనుకో, మార్కెట్ పైకి వెళ్ళడం మొదలెడుతుంది. మెల్లిగా ఈ గ్యాప్లన్నీ కవర్ చేస్తూ పైకి వెళ్ళడం మొదలెడుతుంది. వచ్చే రోజుల్లో మెల్లి పైకి వెళ్ళడం మొదలెడుతుంది. అదే 22,200 దగ్గర కాల్ కానీ నెగ్గింది అనుకో, మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ కిందకు వస్తుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మీరు ఇక్కడ వరకు 22,100 వరకు ఒక ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. 22,100 కూడా బ్రేక్ అయితే దాని 22,000 వరకు ఒక ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. బట్ నా వ్యూ, మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మీరు చూడాల్సింది 22,100 దగ్గర ఎవరున్నారు, బుక్లో రాసుకోండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 22,100 కింద ఓపెన్ అవుతుందా, పైన ఓపెన్ అవుతుందా. కింద ఓపెన్ అయితే 22,100 దగ్గర ఎవరున్నారు అది మీరు చూడాలి. ఒకవేళ ఇక్కడ కాల్ గాని ఉంది అంటే ఇక్కడ కన్ఫర్మ్గా మార్కెట్ పడితే 22,000 దాకా వస్తుంది. అదే విధంగా ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ కానీ గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయితే బాగా, అంటే కొద్ది మంచి గ్యాప్ అప్ అంటే ప్రజెంట్ 22,200 పైన గ్యాప్ అప్ ఓపెన్ అయితే అప్పుడు మీరు ఆలోచించాల్సింది 22,200లో ఎవరున్నారు కాల్ ఉందా, పుట్టుందా, అంతే. ఈ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, అప్పుడు ఏం తెలుసు చేస్తారు, 22,200 దాటే వరకు వెయిట్ చేయండి, పైకి వెళ్ళే వరకు వెయిట్ చేయండి. అలాగే విధంగా 22,100 బ్రేక్ కిందకు వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ మధ్యలో ట్రేడ్ చేయడానికి ప్లాన్ చేయొద్దు. సింపుల్ అంతే, ఇంకేమీ లేదు, ఓవర్ కాంప్లికేటెడ్ లేదు థింగ్స్, జస్ట్ సింపుల్గా బాగా పెట్టుకున్నాను అంతే. ఓకే. చూస్తే ఇక్కడ అన్ని రెసిస్టెన్స్లు కూడా పక్కనే ఉన్నాయి, పెద్దగా ఏం లేదు ఇంపాక్ట్. దాని తర్వాత సెన్సెక్స్కి వెళ్దాం. సెన్సెక్స్ కూడా మీరు ఒక 1 అవర్ టైం ఫ్రేమ్లోకి రండి. 1 అవర్ టైం ఫ్రేమ్కి వస్తే ర్యాలీ చూసారా, ఎక్కడ నుంచి ర్యాలీ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ర్యాలీ. నేను అన్ని తీసేసి ఓన్లీ 1, 2 పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ర్యాలీ ఈ కింద నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను సెన్సెక్స్లో కూడా
ఈ డౌన్ నుంచి ఈ స్వింగ్ నుంచి పై వరకు స్వింగ్ పెడితే పిబ్బు కరెక్ట్ 0.7 అందులో 6 ఇందులో 0.75% కరెక్ట్ సపోర్ట్ తీసుకుంది. అందుకే ఇది బ్లాక్ కలర్ లైన్ పెట్టుకున్నాను. ఇప్పుడు నాకు ఇంపార్టెంట్ సెన్సెక్స్లో ట్రేడ్ చేయాలి అంటే ఇక్కడ ఎంత లెవెల్ 72,700. ఓకే, 72,700 అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్. 72,700 కింద మార్కెట్ కానీ క్లోజ్ ఇచ్చిందా రేపు, మళ్ళీ వచ్చే రోజుల్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మార్కెట్ ఇంకా ఎందుకు డ్రాస్టిక్గా కిందకు వస్తూ ఉంటుంది ఈ వార్ వల్ల. ఈ లో వరకు మీరు చూడొచ్చు, ఈ కింద వరకు. ఓకే, అంటే 71,600 వరకు చూడొచ్చు. ఎక్కడ 72,700 బ్రేక్ అయితే 71,680 వరకు మీరు మార్కెట్ని చూడొచ్చు, కిందకి వచ్చే ఛాన్స్ ఉంది వచ్చే రోజుల్లో. బట్ ఇంట్రాడే కోసం కదా మనం ప్లాన్ చేసేది. ఇంట్రాడే కోసం 15 minutes టైం ఫ్రేమ్లోకి రండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఓన్లీ ఒకే ఒక కండిషన్లో ట్రేడ్ చేస్తాను. ఎప్పుడు అంటే రేపు మార్కెట్ నాకు దీని పైకి వెళ్తే ఒక కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తాను. ప్రజెంట్ 73,100. ఓకే, 73,100 73,200 అనుకోండా. ఓకే, 73,200 కిందకి వెళ్తే 72,700 బ్రేక్ అయితేనే. ఓన్లీ సింపుల్ లాజిక్. నా ఫస్ట్ టార్గెట్ ఏమవుతుంది 72,200 అయింది. ఐఎమ్ సారీ. అండ్ నెక్స్ట్ టార్గెట్ అప్ సైడ్ ఏమవుతుందంటే 73,600 అయ్యింది. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి బాగా. నా ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ నేను ఎలా పెట్టుకుంటున్నానంటే ఈ విధంగా. రేపు నేను ట్రేడ్ చేయాలి అనుకుంటే మార్కెట్ 73,200 క్రాస్ అయి పైకి వెళ్తే నా ఫస్ట్ టార్గెట్ 73,607 ఇక్కడ వరకు అయ్యిద్ది, ఈ పై వరకు అయ్యిద్ది. అదేవిధంగా 72,600 కానీ బ్రేక్ అయితే నా కిందకు వచ్చే టార్గెట్ 72,200 వరకు, ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ మధ్యలో ఆలోచించి ట్రేడ్ చేస్తాను, లేకపోతే లేదు. ఓకేనా. సెన్సెక్స్ మిగతాది మిడ్ క్యాప్ నిఫ్టీ అన్నిటికీ ఎక్స్పైరీకి టైం ఉంది. సాటర్డే సండే ఆఫ్ ఉంది, తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ప్రీమియం చేసుకున్న ప్రీమియం ఎక్కువ ఉంటుంది, వేస్ట్ డికే అయిపోద్ది అందుకు. ఓకే, సో నెక్స్ట్ నిఫ్టీ 50లో ఎవరున్నారంటే కాల్ సైడ్ పొజిషన్స్ ఇంకా ఉన్నాయి, ఇంకా గట్టిగా ఉన్నాయి కాల్ సైడ్ పొజిషన్స్. ఎక్కడో మార్కెట్లో సెల్ ఆఫ్ కనబడుతుంది. రేపు కానీ దాని కింద క్లోజింగ్ ఇచ్చిందా మార్కెట్లో మీకు ఒక నెగిటివ్ ప్రెషర్ అయితే కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ నిఫ్టీ 50లో లాస్ట్ 16 minutesలో లాంగ్ బిల్డప్ చూడండి. బిగ్ ప్లేయర్ చేశాడు, దానికన్నా డబుల్ షార్ట్ బిల్డప్ అయింది. ఇక్కడ నేను చాలాసార్లు చెప్పాను బిగ్ ప్లేయర్ క్వాంటిటీ తెలిసిపోద్ది అని. ఓకే, చూడండి షార్ట్ బిల్డప్, మళ్ళీ షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్ అంటే ఏంటి తెలుసా, సెల్ పొజిషన్స్ ఎవడో ఎగ్జిట్ అయ్యారు, దాన్ని షార్ట్ కవరింగ్ అంటాడు. ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్టింగ్గా షార్ట్ కవరింగ్ ఎంత పెద్ద షార్ట్ కవరింగ్ అయిందో ఆలోచించండి. అంటే మార్కెట్లో సెల్ చేసి కూర్చోలేదు, సెల్ పొజిషన్స్ గట్టిగా ఎగ్జిట్ అయ్యారు. మార్కెట్ ఇక్కడ నుంచి టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది మన ఒక చిన్న స్కోప్. ఇలాంటి వాటిల్లోనే తెలుస్తుంది షార్ట్ కవరింగ్ ర్యాలీ వల్ల మార్కెట్ పైకి వెళ్ళే స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఇడిపోవడం కానీ, లేకపోతే అక్కడ నుంచి ఫ్లాట్ నుంచి కొద్దిగా పైకి వెళ్ళడం కానీ ఉంటాయి. బట్ క్లోజింగ్ టైంలో ఏదైతే షార్ట్ కవరింగ్ ర్యాలీ అయ్యిందో విచ్ ఈస్ వెరీ గుడ్. అంటే మార్కెట్లో ఒక చిన్న హోప్ ఉంది కి మార్కెట్ టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ అది ఎప్పుడు తెలుస్తుంది, రేపు మార్కెట్ ఓపెన్ అయ్యే కండిషన్లోనే తెలుస్తుంది. రేపు మార్కెట్ ఓపెన్ అవడం దీని కింద ఓపెన్ అయింది అనుకోండి 22,100 కింద, ఇంకా షార్ట్ కవరింగ్ ర్యాలీ ఎవరైతే చేశారో ఇంకా వేస్ట్. ఎందుకు వీళ్ళు షార్ట్ కవరింగ్ ర్యాలీ చేశారు, ఇక్కడ రేపు పొద్దున మార్కెట్ గ్యాప్ అయితే గ్యాప్లు కవర్ చేస్తుందేమో అని భయం. వీళ్ళందరూ సెల్ సైడ్ కూర్చున్న వాళ్ళందరూ పరిగెడతారు. సో రేపు ఇంట్రెస్టింగ్ ఓపెన్ అవుతుంది, మీరు చూడండి కావాలంటే. ఓకేనా. నెక్స్ట్ ఇంకా టెలిగ్రామ్లోకి వెళ్దాం. టెలిగ్రామ్ చెప్పాను కదా, ఎవరైనా ఈ ప్రజెంట్ మన దగ్గర 93 members ఉన్నారు. ఎవరైనా ఈ 200 rupees గ్రూప్ జాయిన్ అవ్వాలంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ కామెంట్ అంటే ఇది వీడియో కదా, ఇప్పుడు ఈ వీడియో ఓపెన్ చేయండి. వీడియో ఓపెన్ చేశాక మీకు ఇలా స్క్రోల్ చేస్తే ఇక కామెంట్స్ ఉంటాయి కదా, ఈ కామెంట్స్లో ఉంటుంది లింక్ చూడండి. ఇక్కడ కామెంట్స్ ఉంటాయి చూసారా, ఈ కామెంట్స్లో లింక్ ఉంటుంది. సో అలా ఫస్ట్ కామెంట్లో లింక్ ఉంటుంది, ఈరోజు పెడతాను వీడియోకి. సో మీరు వెళ్ళి అక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ A to Z ఎవరైనా జాయిన్ అయితే చెప్పాను కదా ప్రీమియం గ్రూప్స్ ఉంటాయి, ఇది A to Z ప్రీమియం గ్రూప్స్. నెక్స్ట్ ఇది Q&A గ్రూప్లో చూసారు కదా ఎలా డిస్కషన్ అవుతుందో. ఇక్కడ అందరూ ఒకరికొకరు డిస్కస్ చేసుకుంటాం, అన్నీ మాట్లాడుకుంటాం, అన్నీ చెప్తుంటాం.
అందరూ ఒకళ్ళదానికొకళ్ళకి క్లారిఫై ఇచ్చుకుంటాం. ఎలా రన్ చేయాలి? ఏం రన్ చేయాలి? ఏ స్ట్రాటజీ? ఎలాగా? మొత్తం అన్నీని. ప్రెజెంట్ అందరం ఆల్గో వాడుతున్నాం. బికాస్ ఆఫ్ టైం సిస్టమ్ ముందు కూర్చోవాల్సిన అవసరం లేదు కదా! మార్కెట్‌ని సింపుల్‌గా మార్కెట్‌కి వదిలేస్తే మార్కెటే చూసుకుంటుంది. ఇలాంటి టైంలో కూడా మార్కెట్ చూసుకుంటుందంటే ఆలోచించండి. ఆల్గో ఈజ్ వర్కింగ్ దట్ మచ్ గుడ్ అనమాట. ఓకే. సో, అదనమాట. ఇంకా ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి ఎళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటికి వీడియోస్ చూస్తుండండి. ఎంజాయ్ చేస్తుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బై.